Alcara Water Solution for hot water problems. Contact 9399906356. డిస్ట్రిక్ట్ ని తెలుగులో అంటాం జిల్లా. మనతో పాటు ఉన్నారు అనన్య నాగల్ల. సో మిమ్మల్ని చూస్తుంటే నల్లని చీకట్లో తెల్లని చందమామని చూసిన. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ తినొద్దనా? మీ సైడ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఏంటి? ఇన్స్టాగ్రామ్ పోస్టులు. మీ గ్లామర్ సీక్రెట్ మేకప్. జెన్యూన్ ఆన్సర్ ఇది. అంటే వరల్డ్లో ఎప్పుడు ఏ అమ్మాయి కూడా చెప్పలేని ఆన్సర్ మీరు చెప్పారు. సినిమాని ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూడటం లేదు ఈ మధ్యన. అవును. కానీ హారర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే థియేటర్ ఈస్ ద బెస్ట్. సో వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ఇన్ తంత్రా మూవీ అంటే ఏం చెప్తారు? మనకి పొలిమేర చూశారు, మసూద్ అని చూశారు. సినిమా బాగుంటే నేను ఇప్పటి వరకు చూసిన హారర్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఈ సినిమాలో కొత్త కొత్త తాంత్రిక విద్యలన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇలాంటివి చూసి బయట అలాంటివి రెప్లికేట్ చేస్తే చేయనివ్వండి, ఎవరి ఇష్టం. ఎంత సింపుల్ గా చెప్పారు. మీ టీం మొత్తం బ్లడ్ అండ్ సోల్ పెట్టారు, కానీ ఈ మొక్కతే బ్యూటీ పెట్టింది. లేదు, బ్యూటీతో పాటు బ్లడ్ అండ్ సోల్ ఎవ్రీథింగ్ బెటర్. ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి. మీరు బాటిల్ ఇసిరేయకూడదు, మైక్ తీసిన మొఖాన్ని కొట్టకూడదు. 2 అడుగుతా. కొట్టను అసలు. ఐఎమ్ వెరీ స్వీట్ గర్ల్. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఫీమేల్ యాక్టర్స్ 2-3 సీన్స్ ఉన్నాయి మంచి. అది సీన్స్ అంతా రెడీగా ఉన్నాయి. మీరు దెయ్యాన్ని చూసారా రియల్గా? చూడలేదు, కానీ నేను దేవతను చూస్తున్నాను. రాసుకొని వస్తారా మాట్లాడుతున్నప్పుడు? అసలు హోంవర్క్లే కరెక్ట్ చేసేవాడిని కాదు. ఈ డైలాగ్ చేయరు, అదే ఇలాంటివి కరెక్ట్ గా చేస్తారు అబ్బాయిలు. బేసిక్ అంటే 2024 అనన్య నామ సంవత్సరం అన్నమాట. ఎంత బాగుందో వినడానికి. ఆమె ఆల్రెడీ పాన్ ఇండియన్ యాక్టర్. ఎప్పుడైనా నేను లో అయితే ఇంటర్వ్యూ పెట్టి చూసుకుంటా అన్నమాట. హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. డిస్ట్రిక్ట్ని తెలుగులో అంటాం జిల్లా. మనతో పాటు ఉన్నారు అనన్య నాగల్ల. సో ఆమె ఒక హారర్ ఫిలింతో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. సో ఆ డైరెక్టర్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఈ సినిమాని థియేటర్లో ఎందుకు చూడాలి అండ్ ఇలాంటి ప్రాజెక్ట్లో అనన్యాని ఎందుకు క్యాస్ట్ చేసుకున్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్. నమస్తే. నమస్తే, శుభ మధ్యాహ్నం. శుభ మధ్యాహ్నం. సో మిమ్మల్ని చూస్తుంటే నల్లని చీకట్లో తెల్లని చందమామని చూసినట్టు కదా. సో ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ తినొద్దనా? 4 రోజులు తినరు. నెక్స్ట్ డైలాగ్స్ మీరు తింటాను. సో ఎనీవే, లుకింగ్ గార్జియస్ ఇన్ బ్లాక్. థ్యాంక్ యూ దేవ్. ఓకే, యూర్ ఆల్సో లుకింగ్ హ్యాండ్సమ్. దానికోసం గ్యాప్ ఇచ్చారా? లేదు, నేను ఆల్రెడీ హ్యాండ్సమే. మీరు చెప్పడానికి గ్యాప్ ఇవ్వండి. ఎందుకంటే మీ సైడ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఏంటి? ఇన్స్టాగ్రామ్ పోస్టులు. ఈ ఇంటర్వ్యూలో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో? ఇంటర్వ్యూలో నాకు ఇంటర్వ్యూ చాలు, మోర్ దెన్ ఎనఫ్. సో అండ్ శ్రీనివాస్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాకు ట్రైలర్ చాలా భయపడ్డా చూసి. సో ట్రైలర్ భయపెట్టారు. సో సినిమాని ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూడటం లేదు ఈ మధ్యన. అవును. కానీ హారర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే థియేటర్ ఈస్ ద బెస్ట్. అవును అనమాట హారర్ ఫిల్మ్స్కి. సో వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ఇన్ తంత్రా మూవీ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ థియేటర్కి వెళ్ళి చూడట్లేదు అన్నది కరెక్ట్ కాదండి. మనకి పొలిమేర చూశారు, మసూద్ అని చూశారు, తర్వాత విరూపాక్ష చూస్తారు. సినిమా బాగుంటే ఆడియన్స్ చాలా బిగ్ హార్టెడ్ ఆడియన్స్ అండి, మన తెలుగు ఆడియన్స్ ఎస్పెషల్లీ. మీకు తెలిసే ఉంటుంది. సినిమా కొంచెం బాగుంది, ఎక్కింది అంటే ఇంకా ఎక్కడికో వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. సో మేము కూడా అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తామని కాన్ఫిడెన్స్ ఉన్నామండి. బేసిక్గా నేను ఇప్పటి వరకు చూసిన హారర్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఈ సినిమాలో కొత్త కొత్త తాంత్రిక విద్యలన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మన తెలుగు ఆడియన్స్లో ఇంకో లక్షణం ఉంది, ఏదైనా హిట్ సినిమా వస్తే అది రెప్లికేట్ చేస్తారు బయట. ఇప్పుడు ఫర్ సపోజ్ పుష్ప వచ్చింది, వాళ్ళు ఏం చేశారు, గంధం స్మగ్లింగ్ చేశారు కొంతమంది. కేజీఎఫ్ చూసి కొంతమంది గోల్డ్ మైనింగ్ స్మగ్లింగ్ ఇవన్నీ స్టార్ట్ చేశారు. సో అలా మీ ఇలాంటివి చూసి బయట అలాంటివి రెప్లికేట్ చేస్తే చేయనివ్వండి, ఎవరి ఇష్టం. ఎంత సింపుల్ గా చెప్పారు.
సో అనన్య గారు, సో మీరు చాలా రోజుల నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాను సో మీ ప్రొఫైల్ని, అంటే మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టే. నేను చూసేది ఏంటంటే ఫస్ట్ మీరు మల్లేశం మూవీ నుంచి ఇప్పటి వరకు చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చినాయి మీలో. హెయిర్ నుంచి కింద టాయ్ వరకు, హెడ్ నుంచి టాయ్ వరకు చాలా గుడ్ ఆర్ బట్ అన్నీ ఉన్నాయి, మిక్స్డ్ కాంప్లెక్స్ ఎమోషన్స్ చాలా ఉన్నాయి అందులో. ఎమోషన్సా? అంటే మాకు ఎమోషన్ ఫీల్ అవుతాం. దానికి రీజన్ ఏంటి? మీరు లాస్ట్ 5 yearsలో మీరు ముందున్నట్టే ఉన్నారా? ఓపెన్ యువర్ ఇన్స్టాగ్రామ్ వన్స్, ఐ వాంట్ టు సీ. కొంచెం బియర్డ్ వచ్చింది అంతే. బియర్డ్ అవటమే కాదు, మీరు లాస్ట్ 5 years ఫొటోస్ చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి, దర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ అండ్ ఇట్ షుడ్ కమ్. ఎందుకంటే ఒక పర్సన్గా నువ్వు నేర్చుకుంటూ ఎవాల్వ్ అవుతూ వెళ్ళాలి. ఇప్పుడు మనం బీటెక్లో చేస్తున్నట్టు, బీటెక్లో ఉన్నప్పుడు లేకపోతే స్కూల్లో ఉన్నప్పుడు ఐబ్రోస్ హెయిర్ కట్ లాంటివి తెలియదు, తర్వాత 2 జడలు వేసుకుని ఉంటాం స్కూల్లో, తర్వాత వెంటనే హెయిర్ కట్ అంటాము, ఐబ్రోస్ అంటాము, అలా మనము ఎవాల్వ్ అవుతూనే ఉండాలి లైఫ్లో. సో నేను అదే ఫాలో అయ్యాను అంతే. బీట్ లుక్స్ ఆర్ యాక్టింగ్ ఆర్ స్క్రిప్ట్ సెలెక్షన్, ఎవ్రీథింగ్. ఇన్స్టాగ్రామ్ మెయింటెనెన్స్ కూడా అనుకోవచ్చు. సో మీ ఎవాల్యుయేషన్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు శ్రీనివాస్ గారు, సో ఒక డైరెక్టర్ అవుదాం అనుకోవడం వేరు, డైరెక్టర్ అయ్యి ఎగ్జిక్యూట్ చేయడం వేరు. మధ్యలో ఒక యుద్ధం జరుగుద్ది, అది ఒక డైరెక్టర్కే తెలుస్తుంది. సో అంటే స్క్రిప్ట్ మీద, అదే పేపర్ మీద పెన్ పెట్టినప్పటి నుంచి థియేటర్లో ప్రివ్యూ వేసినంత వరకు ఒక మధ్యలో చాలా వరల్డ్ వార్ రేంజ్లో ఒక యుద్ధం జరుగుద్ది. అవునండి. సో మీ ఎమోషన్స్కి బయట ప్రొడక్షన్కి అన్నిటిని కంపేర్ చేసుకుంటే చాలా కష్టం అది ఒకటి బయటకు తీసుకురావడం. ఎలా అనిపించింది ఈ జర్నీ? కొంచెం ఛాలెంజింగ్గా ఉందండి జర్నీ. ప్రొడ్యూసర్స్ పట్టుకోవడం అంత ఈజీ కాదు ఫస్ట్ టైమర్స్కి. నేను ఆల్మోస్ట్ 52 ప్రొడ్యూసర్స్ పిచ్ చేశాను. 52nd మా నరేష్ గారు, అతను ఒక ఫస్ట్ టైం విన్నారు, చేస్తున్నా అన్నారు, నేను నమ్మలే. కానీ అతని అప్రోచ్, అతను వెంటనే అడిగారన్నమాట బడ్జెట్స్ తాలూకా ఇదేంటి అని. మనకు సాఫ్ట్వేర్లో కంపెనీలో ఎవరు CEO ఎలా అడుగుతారో అలా అతను వరుసగా ఎక్సెల్ షీట్స్ అడుగుతున్నారు. నేను కూడా కొంచెం నేను బీటెక్ చేశాను, ఆ ప్రొఫెషనాలిటీ ఉంది, టక్టగా నేను కూడా నా దగ్గర ప్రిపేర్ చేసుకుని ఎక్సెల్ షీట్స్ ఇస్తూ ఉన్నాను. సో స్టోరీ విన్నాక ఓకే అన్నారు, ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ అడిగారు, ప్లాన్గా ఉన్నాం లేదని వెరిఫై చేశారు, టక్కున అయిపోయిందన్నమాట. సో ఈ 52 వాళ్ళకి పిచ్ చేయడం, వాళ్ళతో వాళ్ళు ఏంటంటే యాక్టర్స్ మేమే, క్యాస్ట్ మేము చూసుకుంటాం, వాళ్ళు డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఉన్నారన్నమాట. ఒక మంచి ప్రొడ్యూసర్, నేను ఎదుగుతున్న ప్రొడ్యూసర్ కనబడలేదు నాకు. అంటే సినిమాని ప్రొడ్యూసర్ డెఫినెట్గా ఒక అభిరుచి ఉండాలండి. సినిమా అంటే ఎవరో అమ్మాయిల కోసం చేస్తాను లేదంటే ఇంక దేనికో చేస్తానంటే వాళ్ళతో మనం ట్రావెల్ అయినా మంచి సినిమా రాదు. సో అలాంటి వాళ్ళ కోసం చూస్తూ ఉన్నాను నేను. కొందరు చేస్తాను, నాకైతే 15 కోట్ల ఆఫర్ వచ్చింది ఈ సినిమా. 3 crores హీరోయిన్ పెట్టుకుందాం అని చెప్పేసి. సో నాకేంటంటే ఫస్ట్ సినిమా బాగా రావాలి, మంచి హానెస్టీ కనబడాలి, వేరే ఇంటెన్షన్స్ ఉన్న వాళ్ళతో ట్రావెల్ అవ్వకూడదు అన్న. అంటే మీరు అనుకునే విజన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ప్రొడ్యూసర్, యాక్టర్, టెక్నీషియన్స్ అందరికీ ఆ విజన్ ఎక్కాలి. అప్పుడు మనం మంచి అవుట్పుట్ తీసుకురాగలం. అందరికీ ఒకే గోల్ ఉంటే, అందరూ అలైన్ అయితేనే సినిమా మంచిగా వస్తుంది. డిఫరెంట్ గోల్స్ ఉంటే మళ్ళీ సినిమా ఇటు అవుతుంది. నాకు అలా అవ్వాలి లేదు, అందుకని ఫైనల్లీ అందరూ అలైన్ అయ్యారు. అలైన్ అవ్వడం కాదు, చాలా ఎఫర్ట్ పెట్టారు, వాళ్ళ బ్లడ్ అండ్ సోల్ పెట్టారు. సో మంచి ప్రోడక్ట్ అయిందండి. సో మీ టీం మొత్తం సార్ ఏంటి మీరు అన్నట్టు దానికోసం ఒక యుద్ధం అయింది. మీ టీం మొత్తం బ్లడ్ అండ్ సోల్ పెట్టారు, కానీ ఈ మొక్కతే బ్యూటీ పెట్టింది. లేదు, బ్యూటీతో పాటు బ్లడ్ అండ్ సోల్ ఎవ్రీథింగ్ పెట్టాను. బేసిక్గా మా ఆడియన్స్కి మీ బ్యూటీ ఒకటే కనిపిస్తుంది కదా, బ్లడ్ అండ్ సోల్ లేదు, ఇవి కూడా కనిపించాలి. బికాజ్ నేను చాలా కష్టపడ్డాను. అంటే బీట్ కష్టపడ్డాను అంటే ఏదో గొప్పగా చెప్పట్లేదు. శ్రీనివాస్ గారు ఎలా అయితే ఒక ప్రొడ్యూసర్ని పట్టుకోవడానికి కష్టపడ్డారో, నేను కూడా అలా నాకు తగ్గ ఒక మంచి కథని, నేను చాలా స్టోరీస్ వింటూనే ఉన్నాను కదా, అలాంటి ఒక కథని నాకు సెట్ అయ్యే ఒక రోల్, లేకపోతే వర్సటాలిటీ చూపించేదానికి వచ్చి నేను ఇంతకుముందు చేసిన దానికి డిఫరెంట్గా చేయడానికి. సో అలా చేయడానికి నేను కూడా కొంచెం కష్టం పెట్టాను కాబట్టి బ్యూటీతో పాటు బ్లడ్ అండ్ స్వెట్ ఎవ్రీథింగ్ పెట్టాను నేను కూడా. ఎనీవే ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి. మీరు బాటిల్ ఇసిరేయకూడదు, మైక్ తీసిన ముఖాన్ని కొట్టకూడదు, 2 అడుగుతా. కొట్టను అసలు, ఐఎమ్ వెరీ.
స్వీట్ గర్ల్ అండ్ క్యూట్ టూ. సో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఫీమేల్ యాక్టర్స్ ఏ క్యారెక్టర్ వచ్చినా చేసేద్దాం మనీ కోసం అని అనుకునే టైప్ ఆఫ్ ఉంటారు. మీరు అలా చేశారా, లేదంటే ఈ కథకు నేను సెట్ అవుతానని మీకు మనసుకు నిజంగా అనిపించి ఒప్పుకున్నారా ఈ స్టోరీ? యాక్చువల్లీ నాకు మీ క్వశ్చన్ తెలియకముందే ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చాను. నేను చాలా స్టోరీస్ విన్నాను దీనికి ముందు కూడా. నాకు ఒక కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఒక కథ చెప్తున్నామంటే ఆ కథలో సిన్సియారిటీ ఉండాలి, ఆడియన్స్కి ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. దట్స్ ద బేసిక్ థింగ్. సో అలాంటి టైప్ ఆఫ్ కథ కోసం, అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ కోసం నేను కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నిజంగా మనీ కోసమో ఆర్ఎల్ చేయాలి అంటే ఆబ్వియస్గా దిస్ ఈజ్ నాట్ మై చాయిస్. అంతే కదా, ఇప్పుడు చాలా ఫిల్మ్స్ చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి, చేస్తాం కదా. ఇంత ఫీమేల్ ఓరియంటెడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో అనన్య నుంచి మేము క్యూట్నెస్తో పాటు కొంత రొమాంటిక్ యాంగిల్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే వీ నీడ్ మోర్ రోమ్ కామ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ యూ. సో ఈ సినిమాలో అలాంటి యాంగిల్ ఒక్క దగ్గరేనే ఉంటుందా? బేసికల్లీ ఫస్ట్ ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ, దాని తర్వాతనే హారర్ స్టోరీ అని నేను చెప్తాను. మరి నాకు అర్థమైన దాంట్లో, నేను సినిమా చూసిన దాంట్లో నాకైతే అదే అనిపిస్తుంది. సో లవ్ స్టోరీ యాంగిల్స్ అన్నీ ఉంటాయని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఉన్నాయి, 2-3 సీన్స్ ఉన్నాయి మంచి. అదిగో సీన్ అయ్యో అలా కాదు, మంచి ఎమోషనల్ లవ్ స్టోరీలో మీరు ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ ఉంటాయి. యాక్చువల్లీ హర్రర్ మూవీలో ప్రతి సీన్ హర్రర్ ఉంటే మజా ఉండదండి. సో ఏ మూవీ అయినా, హర్రర్ మూవీ అయినా, యాక్షన్ మూవీ అయినా, ఈవెన్ మీరు తీసుకున్న త్రిబుల్, బాహుబలి సినిమాలు చూసుకున్నా, డ్రామా ఉండి దానికి గ్రాండియర్ తర్వాత యాక్షన్ యాడ్ అవుతుంది. మెయిన్ సినిమాకి సోల్ అంటే డ్రామా. సో మాది కూడా ఒక మంచి ఎమోషనల్ డ్రామా అనమాట. మంచి లవ్ స్టోరీ, ఒక మదర్ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. దానికి ఈ హర్రర్ అనేది ఒక నేపథ్యం. బేసిక్గా హర్రర్ అయినా టెర్రర్ అయినా మొదలయ్యేది లవ్ నుంచే అంటారు మీరు. అందరికీ లవేనండి ఫస్ట్. ఓకే, అది ఏదైనా వంకరగా జరగాలంటే దానికి రీజన్ లవ్ అంటారు. మా మూవీ క్లైమాక్స్లో ఒక డైలాగ్ ఉంటుంది, అది మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. నేను ఇప్పుడు చెప్పను, బట్ చెప్తాను. ఓకే, ఇప్పుడు తెలుగులో కొన్ని హారర్ ఫిలిమ్స్ ఉన్నాయి, అవి మనం జన్మలో మర్చిపోలేము. అరుంధతి, తర్వాత అమ్మోరు అని, అరుంధతి అని, మంత్ర అని, ఇలా కాంచన అని. సో ఇలా ఒక్కొక్క చంద్రముఖి, అదే ఈ 2 డబ్ ఫిలిమ్స్ అండి. సో ఇలా ఒక్కొక్క టైంలో, ఒక్కొక్క పీరియడ్ ఆఫ్ టైంలో వచ్చి కొన్ని డికేడ్స్ పాటు మనతో పాటు ట్రావెల్ అవుతాయి సినిమాలు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్కువ మీరు ఒక నజర్ పెట్టినా అదేంటే చంద్రముఖిలా రెడీ అయ్యావు అని అంటారు. సో అలా మనం ఇన్వాల్వ్ చేసుకుంటాం, మన కల్చర్లో ఇన్వాల్వ్ అయిపోతాం. అలా ఈ సినిమా ఇన్వాల్వ్ అవుతుంది. వీ డోంట్ నో, కాకపోతే ఇన్వాల్వ్ అవ్వాలి అంటే అంత మంచి కథను చెప్పడానికి ట్రై చేసాం మేము. అలా అయితే విల్ బీ హ్యాపీ. అలాగని చెప్పేసి ముందే అంత పెద్ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్తో మమ్మల్ని మేము కంపేర్ చేసుకోవాలని అనుకోవట్లేదు. మేబీ శ్రీనివాస్ గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్తారు, ఇట్స్ లైక్ ఏ ట్రిబ్యూట్ టు దోస్ ఫిల్మ్స్ అని చెప్పి. సో వాటి అలా అనుకోవచ్చు మనం. ఇప్పుడైతే మూవీ చూసిన తర్వాత ఆడియన్సెస్ రియాక్షన్స్ విన్న తర్వాత చూడాలి. అండ్ ఆల్సో ఇది కొన్ని ఇయర్స్ ప్రాసెస్. ఫస్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి కూడా, ఇప్పుడు అరుంధతి అబ్జర్వ్ చేస్తే మోర్ దెన్ థియేటర్స్, తర్వాత టీవీలో వచ్చినప్పుడు కూడా చాలా ఎక్కువ మంది కనెక్ట్ అవుతాం, మళ్ళీ చూస్తూనే ఉంటాం కదా. సో అలా చూడాలి ఒక 1-2 ఇయర్స్లో ఎలా జరుగుతుంది. మీరు దెయ్యాన్ని చూసారా రియల్గా? చూడలేదు, కానీ నేను దేవతను చూస్తున్నాను. సో దెయ్యం ఎలా ఉంటుంది రాసుకొని వస్తారా మాట్లాడుతున్నప్పుడు? అసలు నాకు నేను ఎగ్జామ్స్ హోంవర్క్లే కరెక్ట్ చేసేవాడిని కాదు. ఈ డైలాగ్ చేయరు, అదే ఇలాంటివి కరెక్ట్ గా చేస్తారు అబ్బాయిలు. బేసిక్ గా నాకు అలాంటివి రాయడం ఇష్టం. జీన్స్ లో ఇంకిపోయినా. అండ్ మోర్ ఓవర్ మీరు పుట్టి పెరిగిన ఏరియా నుంచి కొంచెం మూలాలు తీసుకుంటారు ఎవరైనా డైరెక్టర్స్. సో ఆ డైరెక్టర్స్ వాళ్ళ రీజనల్ సిచ్యువేషన్స్ని, ఆర్గానిటీని, తర్వాత ఆథెంటిసిటీని తీసుకొని ఆ ఫ్లేవర్ని బ్లెండ్ చేసి ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. మీరు అలా ఏమైనా తీసుకున్నారా? తప్పకుండా. చిన్నప్పుడు పెరిగినప్పుడు చాలా వియర్డ్ థింగ్స్ చూసేవాడిని అనమాట. కొందరు నడిచేటప్పుడు మాకు చేతపడి చేశారేమో అని డౌట్ ఉందనుకోండి. ఎవరైనా ప్రత్యర్థి ఉన్నాడు, వాడికి నీకు నాకు గొడవ అయిందనుకోండి, సపోజ్ గొడవ అయితే వీడు చేస్తారేమో అని డౌట్ వస్తే వాళ్ళ నడక మారిపోతుంది. వాళ్ళ పాదముద్ర కనిపించేటట్టు కాకుండా ఇలా చెరిపేస్తూ నడుస్తారు ఊళ్ళలో. శ్రీకాకుళం, ఒరిస్సా సైడ్ ఉన్న ఊళ్ళలో అలాంటి ప్రాక్టీస్ ఉండేది. తర్వాత దయ్యాలు పడినప్పుడు వాళ్ళకి అసలు దారుణమైన టార్చర్ చూపిస్తారు అన్నమాట. ఈ వేపకర్రలతో కొడతారు, యూరిన్ పోస్తారు. ఇలా అసలు వీళ్ళు ఆమె గురించి ఆలోచిస్తున్నారా లేదా అని డౌట్ వస్తుంది. నిజంగా దయ్యం పట్టిందా, లేదంటే ఆమె మానసిక సమస్య,
ఇలా మనం రేషనల్గా చూస్తున్నామా, ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నామా అని ఉంటుందన్నమాట. అలానే కొందరు తాంత్రిక్స్ అంటే వదిలిస్తూ ఉన్నాడు, వాళ్ళు కొందరు మంచి సైకాలజిస్టులు, వాళ్ళు నోటీస్ చేస్తారు. సో ఈ పూజని ఒక చిన్న ఇది పెట్టి ఈ పర్టికులర్ విక్టిమ్కి ఏం కావాలి అని ఆలోచించి మంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రసాదం పెట్టడం ద్వారా, ఇది పెట్టడం ద్వారా ఆమె కోరికలు ఏంటి కొనుక్కొని ఆమె ఎక్కడ మానసికంగా ఎలాంటి బాధపడుతుందని చెప్పి దానికి తగ్గట్టుగా ఇప్పుడు సపోజ్ ఆమెకి ఎమోషనల్ ఇది దొరకట్లేదు, దానికి వాళ్ళు ఏం చెప్తారు, మీ అమ్మ వచ్చింది, మీ అమ్మకి మీరు జాగ్రత్త చూసుకోవాలి అని చెప్పి వాళ్ళు కావాలని ఆ ఎమోషనల్ ఇన్పుట్ ఇచ్చేటట్టు చేస్తారనమాట. సో మంచిగా చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు సైకాలజిస్ట్గా ఒక సైక్రాటిస్ట్గా రోల్ ప్లే చేసేవాళ్ళు, జస్ట్ ఈ సెటప్ అని పెట్టేసి ఆ రోల్ ప్లే చేస్తూ వాళ్ళని క్యూర్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొందరు వాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళ పైచిని చూపించి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చూశాను నేను. చూసి ఇవి మేబీ నాకు ఎంకరేజ్ చేశాను అనమాట, ఇలాంటి మూవీ అవుట్ చేయడానికి, రాసుకోవడానికి కావాల్సిన ఇన్పుట్స్ ఇచ్చాయి. ఓకే. అండ్ కమింగ్ టు అనన్య, మీరు ప్రీవియస్గా మీరు కూడా కొన్ని హర్రర్ ఫిల్మ్స్ చేశారు. రీసెంట్గా ఒక హర్రర్ ఫిల్మ్ చేశారు కదా? అది హారర్ కాదు, థ్రిల్లర్. అదే అప్రాక్స్ కొంచెం హర్రర్లా అనిపించింది. లేదు, థ్రిల్లర్ అట్లా కట్ చేస్తారు అంతే. థ్రిల్లర్. సో మీకు నెక్స్ట్ చేయబోయే సినిమాలకి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుంది? తంత్ర అది మనం ఇప్పుడే చెప్పలేము దేవ్, 100%. కాకపోతే మేకర్స్ కానీ ఎవరైనా ఇండస్ట్రీ రిలేటెడ్ వాళ్ళు ఎవరైనా ఈ ఫిల్మ్ చూసినప్పుడు ఓకే అనన్య ఇప్పటి వరకు చూడనంత బాగా పర్ఫామ్ చేసింది, ఓకే ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ని అనన్యకి ఆఫర్ చేయొచ్చు అని అనుకుంటారు. అండ్ ఆల్సో ఇప్పటి వరకు అబ్జర్వ్ చేస్తే నేను ఫుల్ లెంత్ రోల్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి ఈ ఫిల్మ్లో. అవును, చాలా మంది చెప్పారు నాకు. మల్లెపూలు, తెలుగు శారీ, ప్యూర్ తెలుగు ట్రెడిషనల్లో చూపించారు ఆయన. నేను ఒక సాంగ్ చూశాను బిగ్ స్క్రీన్లో, ఆ రోజు మీరు స్క్రీనింగ్ చేశారు కదా, అప్పుడు నాకు ఓకే ఇన్ని రోజులకి ఈ అమ్మాయి పర్ఫెక్ట్ తెలుగు అమ్మాయి లాగా, అంటే మీరు తెలుగు అమ్మాయి కానీ పర్ఫెక్ట్గా పోర్ట్రే అవుతున్నారు, డీగ్లామ్ చేయకుండా నార్మల్గా ఉన్నట్లు అలా చూపించారు. సో నా లుక్స్ బాగుంటాయి ఈ ఫిల్మ్లో అని చాలా మంది చెప్పారు ఇప్పటి వరకు ప్రీమియర్ చూసిన వాళ్ళు. అంటే కొన్ని హర్రర్ ఫిల్మ్స్కి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఇది ఇంకొక 10 ఏళ్ళ తర్వాతలా మీ పిల్లలతో మీరు చూసుకున్న ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఇది నేనే అని చెప్పుకోవచ్చు, చాలా మంచి మెమరీస్ కదా. సో అలా మీరు చెప్పుకునే క్యారెక్టర్ అవుతుంది, 100% అవుతుంది. అందుకని నేను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడటానికి రీజన్ కూడా నేను ప్రీమియర్స్ చూసినప్పుడు, లేకపోతే నార్మల్గా నన్ను నేను చూసుకున్నప్పుడు, లేకపోతే స్టోరీ విన్నప్పుడు, ప్రతి స్టేజ్లోనూ నాకు ఈ ఫిల్మ్ ఒక మంచి సినిమా అవుతుంది, ఆడియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, నా కెరియర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది అని నాకు నమ్మకం ఉంది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క స్టార్ట్ చేస్తాను. ఫిమేల్ సెంట్రిక్ రోల్స్ చేయడం అంత ఈజీ కాదండి. అనుష్క, మన సౌందర్య, రమ్యకృష్ణ గారు అలాంటి వాళ్ళే చేయగలిగారు, చక్కగా పుల్ ఆఫ్ చేయగలిగారు. సో అలాంటి కొంచెం బరువైన, అంటే సినిమాని ఈ నాజుకు అందమైన భుజాలను మొయ్యాలి, ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తే కొంతవరకు గ్లామర్ మనకి డ్రైవ్ చేయగలదు, కానీ పూర్తి గ్లామర్తో మనం వెళ్ళాం. ఒక హీరోయిన్ చూపిస్తూ వెళ్తే సో మనకి పెర్ఫార్మెన్స్ కావాలి, అప్పుడే మనం 3 గంటలు 2 గంటలు ఆమెను చూడగలం. అప్పుడప్పుడు వచ్చి సాంగ్లో గ్లామర్ చూపించి వెళ్ళిపోవడం అది చాలా సింపుల్, ఎవరైనా చేయగలదు. కానీ పూర్తి లెంగ్త్ ఉండి మనం పెర్ఫార్మెన్స్ చూపించగలిగే స్కోప్ ఉండి చూపిస్తూ సినిమాని ఆడియన్స్ కట్టిపడేటట్టు ఉంచడం అనేది చాలా టఫ్ టాస్క్, అందరూ చేయలేరు అది. సో అనన్య డిడ్ ఇట్. సో ఈ క్వశ్చన్ ఇద్దరికి బేసిక్గా క్యారెక్టర్ని పుల్ చేయడం వేరు, ఆడియన్స్ని పుల్ చేయడం వేరు. సో రెండు పుల్లింగే కదా. సో అనన్య తంత్ర సినిమాతో ఆడియన్స్ని పుల్ చేస్తుందా వెన్ కంపేర్ టు ప్రీవియస్ ఫిలిమ్స్? 1000% పుల్ చేస్తాను. ఓకే, బికాజ్ నేను సినిమా చేసినప్పుడు నాకున్న కాన్ఫిడెన్స్కి, అండ్ నేను నమ్మేది ఏంటంటే ఎంత బాగున్నా, ఎంత బాగా పర్ఫామ్ చేసినా కథ బాగుంటేనే ఆడియన్స్ వస్తారు, సినిమా వాళ్ళని ఎంగేజ్ చేయగలగాలి. సో ఈ సినిమా, ఈ కథ ఆడియన్స్ని కనెక్ట్ చేస్తుంది, వాళ్ళని ఎంగేజ్ చేస్తుంది. వాళ్ళు ఫస్ట్ షో చూసిన తర్వాత మౌత్ టాక్ చాలా బాగా వెళ్తుంది అని నాకు నమ్మకం ఉంది. సో అందుకే చెప్తున్నాను. ఓకే, మౌత్ టాక్ బాగా వెళ్తుంది, పార్టీ ఇవ్వాలి మీరు నాకు. 100% ఇస్తాను. ఓకే, సో డిఎం చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. నేను ఒకటి విన్నాను అనన్య, మీరు సర్జరీ చేయించుకున్నారని.
సో నిజమేనది? ఆ ఇంటర్వ్యూలో నేను ఎందుకు చెప్పాను. సో ఆ ఇంటర్వ్యూ కంటే ముందే తెలుసు నాకు. జనరల్గా ఆర్టికల్స్ వచ్చాయి కదా, దట్స్ నాట్ సర్జరీ, ఇట్స్ జస్ట్ లిప్ ఫిల్లర్, ఒక 1 yearలో పోతుంది. అవునా? ఎందుకు చేయించారు? బాగానే ఉంటారు కదా మీరు. ఊరికే ట్రై చేయాలనిపించింది చేశాను. ఇట్స్ జస్ట్ లైక్ ఎ న్యూ హెయిర్ స్టైల్ అంతే. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు పోయింది. ఓకే. సో అండ్ మీరు బేసిక్గా సినిమాని డైరెక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని మనకు రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన పాయింట్స్ని మనం పెడతాం కదా. మీరు అలా ఎక్స్పీరియన్స్ చేసిన పాయింట్, మీరు భయపడ్డ పాయింట్ పెట్టారు సినిమా? యాక్చువల్లీ అలాంటి పెడదామన్న ఐడియాతో అయితే రాయలేదు. ఫస్ట్ ఒక ఎమోషన్ స్టోరీ రాసుకుంటూ దానికి ఈ తాంత్రిక ఆచారాలు, ఈ పర్టికులర్ రిచువల్స్ అవి వస్తూ వచ్చాయి స్టోరీలో, పార్ట్ అండ్ పార్సల్గా వచ్చాయి అనమాట. సో నాకు తెలిసి నేనేమి పెట్టలేదు. ఓకే. శ్రీనివాస్ మేబీ కొంచెం తెలియకుండా వచ్చిండొచ్చు కొంత ఏదైనా. ఓకే. ఇప్పుడు శ్రీనివాస్ గారు మీ దగ్గరికి స్క్రిప్ట్ నరేట్ చేయడానికి వచ్చారు కదా, సరే ఫోన్ కాల్ నరేషన్ ఎలాగైనా సరే, నరేషన్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఇది ఏమైనా మీకు హెల్ప్ అవుతుందా అనిపించిందా, లేదా అంటే ఒక ఆడియన్గా మీకు ఎలా అనిపించింది? యా ఎగ్జాక్ట్లీ అదే పాయింట్కి వస్తున్నాను. హెల్ప్ కంటే దేవ్, నేను ఏ సినిమా చేసినా అది హెల్ప్ అవుతుందా లేదా అన్నదానికంటే కెరియర్కి అంటే కొన్ని ఆలోచిస్తాను. బట్ కొన్ని నేను మెయిన్ లీడ్లో చేసిన ఫిల్మ్స్ అన్నీ ఆడియన్స్కి యాజ్ అన్ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అని ఆలోచిస్తాను. నేను చాలా తక్కువ స్క్రిప్ట్స్, ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్ స్క్రిప్ట్, నాకు తెలిసి ఫస్ట్ స్క్రిప్ట్ ఒకటే స్క్రిప్ట్ అనుకుంటున్నాను. ఇలా విన్న వెంటనే నేను చేస్తాను అని చెప్పిన స్క్రిప్ట్ ఇదే అనుకుంటున్నాను నేనైతే. ఇప్పటి వరకు నేను విన్న స్క్రిప్ట్స్లో నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ కూడా ఒక 4-5 ఉన్నాయి కదా, వాటన్నిటిని కన్సిడర్ చేసి చెప్తున్నాను అన్నమాట. అంటే 2024 అనన్య నామ సంవత్సరం అనమాట. ఎంత బాగుందో వినడానికి. సో ఐ హోప్ మీరు తెలుగు కాకుండా బౌండరీస్ దాటి కూడా మంచి స్క్రిప్ట్లు చేయాలి. ఒక తెలుగు అమ్మాయిగా నాదొక స్వార్థం అనమాట, ఒక రీజనల్ ఫీలింగ్ అనుకోండి. బేసిక్గా తెలుగు సినిమాలు ఈ మంచి మార్కెట్ ఉంటున్నాయి, ఆడియన్స్ యాక్సెప్టెన్సీ బాగుంది. సో మీకు పాన్ ఇండియన్ సినిమాల మీద ఒపీనియన్ ఏంటి? ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అవుతుందా? తమిళ్ అండ్ హిందీ ఆడియన్స్కి చాలా బాగా వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. బట్ ఫస్ట్ తెలుగులో చూసిన తర్వాత మేబీ ఏమైనా ప్లాన్ చేస్తారేమో. తమిళ్ అండ్ హిందీ ఆడియన్స్ చాలా బాగా వెళ్తుంది ఈ సినిమా, ఎస్పెషల్లీ తమిళ్లో బాగా వెళ్తుంది అనుకుంటున్నాను నేను. ఓకే. సో నాకు కూడా అనన్య నాగర్ల గారి అమ్మాయిగా ఒక పాన్ ఇండియన్ స్టార్గా చూడాలని. సో ఆమె ఆల్రెడీ పాన్ ఇండియన్ యాక్టర్. ఎప్పుడైనా నేను లో అయితే ఇంటర్వ్యూ పెట్టి చూసుకుంటాను అనమాట. సో ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఒక యాక్టర్గా చాలా ఫేస్ చేసి వచ్చారు కదా, కొన్ని ప్రొఫెషన్స్ అనుకుంటారు కదా, యాక్టర్ కాకుండా ఉంటే మీరు ఏమవుతుండే? చాలా అనుకున్నాను అందరిలాగానే. చిన్నప్పుడు మరీ చిన్నగా ఉన్నప్పుడు బాగా చదివేదాన్ని కాబట్టి డాక్టర్ అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత మా మమ్మీ లాయర్ అనింది, అది అనుకున్నాను. తర్వాత ఇంకంతే, తర్వాత ఏం అనుకోలేదు. ఇంకా అందరు గో విత్ ద ఫ్లో అన్నట్టు. ఇప్పుడు మా ఫ్యామిలీలో అందరూ కజిన్స్ అందరూ బీటెక్ చేయడం, జాబ్ చేయడం, సాఫ్ట్వేర్ చేయడం, నేను కూడా అలానే ఇంకా గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోయాను అంతే. సో వకీల్ సాబ్ సినిమా చూసినప్పుడు మీ దగ్గరికి వచ్చి ప్యాంపర్ చేయాలనుకున్నా ఆ క్యారెక్టర్కి. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇప్పుడు దొరికింది, కానీ ప్యాంపర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా, సో అందుకని చెప్పి. అండ్ మీరు సినిమాలతో పాటు ఇంకేం ఇష్టం మీకు బాగా? హాబీస్ అడుగుతున్నారా? జనరల్గా నాకు ఇంకేం ఇష్టం? జనరల్గా అంటే ఏదైనా పర్టికులర్ వర్క్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనిపించే? ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది నాకు ఫిట్నెస్ ఇష్టం, యోగా ఇష్టం, చాలా ఇష్టం యోగా. సూపర్. అంతకు మించి అంతగా ఎక్కువ ఇంకేది ఉండదు నాకు ఎక్కువ. ఇఫ్ మీరు యోగా టీచర్ అయితే నేను మీ దగ్గర స్టూడెంట్ అవుతా. నేను ఆల్రెడీ యోగా ట్రైన్ టీచరే, కాకపోతే ఎలా చెప్పాలి ఇంకా నేర్చుకోలేదు, జస్ట్ ట్రైనింగ్ తీసుకొని వచ్చాను. ఓకే, నేర్చుకున్నాక ఫస్ట్ మిమ్మల్ని పిలుస్తాను. షూర్. అండ్ మన శ్రీనివాస్ గారు చెప్పండి. సో ఈమెను కాకుండా ఇంకెవరిని క్యాస్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది మీకు? తంత్ర ఫస్ట్ రాస్తున్నప్పుడు మనకు అనుకుంటాను కదండి, ఒక ఇమాజినేషన్ పెట్టుకుంటూ రాస్తాం కదా, అప్పుడు నాకు తినే ఉండేది. ఒకరిద్దరు వేరే పేర్లు సజెస్ట్ చేశారు. యాక్చువల్లీ లైన్ ఒక అతను పిచ్ చేశారు వేరే నార్త్ ఇండియన్ హీరోయిన్కి, అంటే ఆమె తెలుగు సినిమా కూడా చేస్తారు. సో ఆమె ఇంట్రెస్టెడ్గా ఉంది అని చెప్పి వచ్చింది, రిప్లై వచ్చింది. కానీ ఫస్ట్ అన్నయ్య గారిని అనుకున్నాను కదా, అన్నయ్య గారిని ట్రై చేద్దాం అని చెప్పి ఫస్ట్ తను వెళ్ళాను, మాట్లాడాను, అయిపోయింది. ఫస్ట్ ఆవిడ కథ వింటున్నప్పుడు
ఏ కాస్ట్యూమ్లో ఉన్నారు సార్, గుర్తున్నారా? నాకు కాస్ట్యూమ్ గుర్తులేదు కానీ టీ షర్ట్ జీన్స్ వేసుకుని వచ్చారు, అంటే కలర్స్ అవి గుర్తులేవు. ఓకే. మీరు ఇప్పటివరకు ఎన్ని కథలు రిజెక్ట్ చేశారు? రిజెక్ట్ అని చెప్పను, కాకపోతే నా నా నేను వాటితో అలైన్ అవ్వలేదు అని చెప్పొచ్చు. అట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు వీక్లీ ఆర్ మంత్లీ ఒక 10 స్క్రిప్ట్స్ అయినా వింటూనే ఉంటాం జనరల్గా యాక్టర్స్ అన్న వాళ్ళు. నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళు లేకపోతే అది నార్మల్గా అయినా వింటూనే ఉంటాం కాబట్టి అలా చేస్తూ వెళ్తాం. వాటిలో మనకి బెస్ట్ అనిపించినవి చేస్తాం. ఓకే. మీ గ్లామర్ సీక్రెట్ టిప్? మేకప్. జెన్యూన్ ఆన్సర్ ఇది. అంటే వరల్డ్లో ఎప్పుడు ఏ అమ్మాయి కూడా చెప్పలేని ఆన్సర్ మీరు చెప్పారు. మేకప్ అంటే జనరల్ మేకప్ బాగా వేసుకుంటే బాగా కనిపిస్తుంది, సో మేకప్ నాలెడ్జ్ ఉండాలి అమ్మాయిలకి. ఓకే సార్, మీకు ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న సినిమాల మీద ఒపీనియన్ ఏంటి? అంటే ఓటీటీ తర్వాత స్ట్రీమింగ్ అవ్వడం, శాటిలైట్ అని రకరకాలుగా మారిపోతుంది. అండ్ థియేటర్లో ఎక్కువ రోజులు ఆడటంలో ఒకప్పుడు 100 days 200 days అలా ఆడుతుండే. ఇప్పుడు అది కౌంట్ తగ్గిపోయింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా ఓటీటీ కంటెంట్ వేరండి, థియేటర్ కంటెంట్ వేరు. ఓటీటీ మనం కానీ ఓటీటీ ప్లేయర్స్ ఏం చేస్తారంటే థియేటర్లో ఆడించండి, 2 రోజులు ఆడించాక తీసుకుంటాము, ఇలా కొంచెం రిడిక్యులస్గా మాట్లాడుతుంటారు. అచ్చా. ఎందుకంటే ఓటీటీ మీరు ఎలా చూస్తారు, పాప్కార్న్ పెట్టుకుంటారు, లైట్ బ్యాక్గా హాయిగా చూస్తారు. అందులో నేను ఓటీటీ కంటే తక్కువ చేయట్లేదు, ఓటీటీలో డీటెయిలింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు నార్కోస్ చూసుంటారు, ఎంత బాగుంటుంది. మనం మనీ హీస్ట్, లేదంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్. సో ఓటీటీ దాన్ని మళ్ళీ మనం థియేటర్లో ఇష్టపడం. ఇప్పుడు మనం మలయాళం మూవీస్ చూస్తాం, పిచ్చగా చూస్తాం ఓటీటీలో. అదే మలయాళం మూవీ థియేటర్లో వస్తే మీరు వెళ్తారా? వెళ్ళాను సార్ మొన్న. ఓకే, ఇన్ జనరల్ వెళ్తారా? మలయాళం ఎందుకంటే మలయాళం మూవీ అది చిన్న ల్యాగ్తో వెళ్తుంటుంది, కనెక్ట్ అవుతాము. థియేటర్లో ఎంజాయ్ చేసే మూవీ వేరే ఉంటుంది, థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. కానీ ఓటీటీ థియేటర్లో రీచ్ చేయండి, ఓటీటీ తీసుకుంటాం, ఇలా కొంచెం మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళు క్లియర్గా ఈ డివిజన్ వాళ్ళు కూడా చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. థియేటర్ వరకు వచ్చేసరికి రేట్లు పెరిగిపోయాయి, టికెట్ రేట్స్ పెరిగిపోయాయి, అక్కడ దొరికి పాప్కార్న్ రేట్స్ పెరిగిపోయాయి. సో రేట్లు తగ్గిస్తే మళ్ళీ ఆ 50 days దర్జాగా వస్తాయండి. రేట్లు ఎందుకు పెంచుతారంటే పెద్ద సినిమాలు ఫస్ట్ డే కొట్టేయాలి, కంటెంట్ సత్తా ఉంటే మీరు రేట్లు తగ్గించిన వస్తుంది. హనుమాన్ ఎగ్జాంపుల్, హనుమాన్ ఏం రేట్లు పెంచలే, అందరినీ కొట్టారు, బీట్ చేసింది. సో రేట్స్ తగ్గిస్తే 50 రోజులు 60 రోజులు ఉంటుందండి. కానీ మనకి కంటెంట్ మీద నమ్మకం ఉండాలి. నేను మంచి సినిమా తీశాను, వస్తారు జనాలు అని చెప్పేసి. వీళ్ళేం చేస్తారు, స్టార్కి మంచి పుల్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఫస్ట్ డే వస్తారు అందరూ, దాన్ని క్యాష్ చేసుకుందాం అనుకుంటారు. అందుకే రేట్లు పెంచేస్తారు, మొత్తం ఒక 2000 స్క్రీన్లు 3000 స్క్రీన్లు వేస్తారు, ఆ డబ్బులు వచ్చేస్తాయి. ఒక రకంగా ఇదేంటే మోసం చేయడం ఆడియన్స్ని. అలా కాకుండా రేట్స్ తక్కువ ఉంటే మళ్ళీ ఆ పాత వైభవం వస్తుంది నా ఫీలింగ్. ఓకే, ఫ్యూచర్లో మీరు ఒక స్టార్తో చేయాలంటే ఎవరితో చేస్తారు, ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు? స్టోరీ డిసైడ్ చేస్తానండి. ఓకే, అంటే మీకంటూ ఉంటుంది కదా, నేను ఈయనతో వర్క్ చేస్తే బాగుంటుందని? అలా ఏం లేదు. అలా ఏం లేదు. ఓకే సార్, మీ సినిమా గట్టిగా ఆడి ఎక్స్ట్రాడినరీ పైసలు తీసుకొచ్చి మీకు ఇంకో 4-5 సినిమాలు రావాలని కోరుకుంటున్నా. అండ్ కమింగ్ టు అనన్య గారు, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే. సో ర్యాపిడ్ ఫైర్ విత్ అనన్య నాగల్ల. సో మీరు ఒక ప్లేస్లో 24 hours స్పెండ్ చేయాలనుకుంటే ఎక్కడ స్పెండ్ చేస్తారు? హోమ్. సింపుల్. సో మీరు ఎవరినైనా చీట్ చేస్తారా ఇప్పటి వరకు? అంటే కొంచెం ఎలాబరేట్ చేస్తాను. చీటింగ్ అనేది ఇప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా పర్స్పెక్టివ్లో నేను ఒక పని చేస్తాను. బట్ ఎదుటి వాళ్ళకి మేబీ వాళ్ళు రాంగ్గా అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ వేరే అవ్వచ్చు, అప్పుడు వాళ్ళకి చీటింగ్ అని అనిపిస్తుంది కదా. సో అట్లాంటివి ఫేస్ చేశాను. బట్ నా పరంగా నన్ను అడిగితే నేను చేయలేను అనే చెప్తాను. ఓకే. సో ఫస్ట్ రెమ్యూనరేషన్ నేను ఒక సిరీస్ చేశాను, దానికి ఐ గాట్ లైక్ 40,000 అనుకుంటా. బాగానే వచ్చినాయి. అంటే దానికి ముందు చాలా ఫ్రీగా చేశాను, అక్కడ కవర్ అయినాయి. సో మీకు క్రష్ ఎవరు? క్రష్ నాకు ఇప్పుడు రీసెంట్గా గుంటూరు కారని చూసాను, సో మహేష్ బాబు గారు. సో క్రష్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అంటే అందరూ మహేష్ బాబులు అయిపోరు కదా, సో కొంతమంది ఉంటారు అనన్య అంటే మాకు ఇష్టం రా అని చెప్పి. నాకు అబ్బాయిలు కొంచెం రగ్డ్గా ఉంటే ఇష్టం, రఫ్గా అట్లా ఉంటే ఇష్టం, అంతే, సింపుల్. రిగ్రెట్, మీ లైఫ్లో ఏదైనా రిగ్రెట్ ఉందా?
రిగ్రెట్ అంటే రీసెంట్ టైమ్స్లో థింక్ చేస్తున్నాను అది. కొంచెం నేను రెబలియస్గా బిహేవ్ చేసేదాన్ని. లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, దాని తర్వాత నేను కావాలనుకున్నది చేస్తాను, నేను ఇదే చేస్తాను అన్నట్టు మా ఫ్యామిలీలో అది కొంచెం అనిపిస్తుంది. అప్పుడు మా మమ్మీతో కొంచెం సాఫ్ట్గా ఉండాల్సిందేమో, బాగా మాట్లాడాల్సిందేమో అని అనిపిస్తుంది. మీ పేరెంట్స్ మీకు ఈ యాక్టింగ్ కెరీర్లో ఏమైనా సజెషన్స్ ఇస్తే మీరు తీసుకున్నారా? సజెషన్స్ వరకు వెళ్ళారు, అంత ఏముండదు, అసలు అంత పట్టించుకోరు. నేను హీరోయిన్ యాక్టర్ అని చెప్పేసి వాళ్ళకి ఎంతవరకు నేను జాబ్ చేయాలి లేకపోతే పెళ్లి చేసుకోవాలి ఇలాంటి కైండ్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. సో సజెషన్స్ వరకు వెళ్ళరు, చేయకపోతే బాగుందని చూస్తారు. సో పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఇట్స్ గుడ్ యాజ్ లాంగ్ యాజ్, ఇప్పుడు నాకు పెళ్ళి అంటే ఇట్స్ లైక్ కంపానియన్షిప్. ఒక పర్సన్ మనతో లైఫ్ లాంగ్ మన హైస్ అండ్ లో షేర్ చేసుకునే ఒక పర్సన్ అంటే బాగుంటుంది కదా లైఫ్, అంతే. సో ఎప్పుడైనా లవ్లో పడ్డారా? ఎన్నిసార్లు? అంటే ఒకటే పర్సన్ కూడా చేయొచ్చు చాలాసార్లు. ఇప్పుడు శనివారం నచ్చిన పర్సన్ సోమవారం వెరైటీగా కనిపిస్తారు. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్, అంతే ఆన్సర్ అదే. సో సోషల్ మీడియాలో మీరు బాగా యూజ్ చేసే యాప్ ఏంటి? ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్లో మీకు బాగా ఇష్టమైనవి ఏంటి? రీల్స్ ఈ మధ్య. ఓకే, మీ మీద నెగిటివ్ ట్రోల్ రీల్స్ కానీ నెగిటివ్ మీమ్స్ కానీ బాడీ షేమింగ్ కానీ వచ్చినప్పుడు మీరు ఎలా తీసుకుంటారు? మ్యాక్సిమం చూడకుండా అవాయిడ్ చేస్తాను. ఇన్ కేస్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ అట్లా స్క్రోల్ చేసినప్పుడు అట్లా ఏమైనా కనిపిస్తే సగమే చూస్తాను, వెంటనే తీసేస్తాను. ఎందుకంటే నాకు అంత నెగిటివిటీ అవసరం లేదు అనిపిస్తుంది లైఫ్లో. అండ్ ఆల్సో వాళ్ళు జస్ట్ 0.01% ఆఫ్ యువర్ లైఫ్ని చూసి కామెంట్ చేస్తున్నారు అనిపిస్తుంది. అండ్ మీకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు చాట్ లిస్ట్లో, సో వాళ్ళు మీకు కొన్ని పంపిస్తూ ఉంటారు, ఇద్దరు ఫన్నీ కానివ్వండి లేదంటే ట్రోలింగ్ కానీ. అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటి? నా గురించి పంపిస్తే అంటున్నారా? మీ గురించి కానీ వాట్ ఎవర్ వాళ్ళు ఏదైనా. ఇప్పుడు కొన్ని మీమ్స్ అండ్ ట్రోల్స్ అందరికీ పంపించుకోలేము, అవి కొందరితోనే షేర్ చేసుకోగలం. డిపెండింగ్ ఆన్ ద రీల్ బట్టి మనము ఇప్పుడు కొంచెం ఒక గ్రూప్ ఉంది, నాకు ఒక అమ్మాయిల గ్రూప్ ఉంది ఇన్స్టాగ్రామ్లోనే, చాట్ గ్రూప్లో. వాళ్ళు అమ్మాయిల ఫ్రెండ్షిప్ గురించి లేకపోతే బాయ్స్ గురించి షేర్ చేస్తారు, లైక్ బాయ్స్ బిహేవియర్ ఏంటి ఇట్లా అని. దే బోత్ ఆర్ మ్యారీడ్ అనమాట. అంటే వన్ ఈజ్ గెట్ టు మ్యారీడ్, ఒక అమ్మాయి మ్యారీడ్ అయిపోయింది. సో అట్లా అబ్బాయిల గురించి అట్లా షేర్ చేస్తూ ఉంటాం, దానికి నవ్వుకుంటాం. లేకపోతే ఫీమేల్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడితే దానికి హార్ట్ సింబల్ పెడతాం, అట్లా అంతే. ఓకే, స్మోక్ అండ్ డ్రింక్ చేసే అబ్బాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి? దట్స్ దేర్ పర్సనల్ చాయిస్. ఒకవేళ ఫ్యూచర్లో మీరు వాళ్ళతో ట్రావెల్ అవ్వాల్సి వస్తే అంటే లైఫ్ లాంగ్, సో అవి మాన్పించగలుగుతారా లేదంటే కంటిన్యూ చేసుకోమని చెప్తారా? మాన్పించడం అనేది అసలు ఇట్స్ బుల్షిట్ థింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎవరు మారరు మన కోసం. సో మారడం అనేది ఏమి ఉండదు, బట్ ముందే నీ చాయిస్ ఉండాలి. నాకు స్మోకింగ్ అంటే చాలా కష్టం. సరే, ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే మానేయండి. అండ్ బెస్ట్ కంపెనీ? ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. బెస్ట్ కంపెనీ టు మీ లైక్ మై బ్రదర్. సో మీకు మీ బ్రదర్ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? అదే మంచి గిఫ్ట్. అబ్బా మర్చిపోయి ఒక రింగ్ ఇచ్చారనమాట, ప్లాటినం డైమండ్స్ది. యాక్చువల్లీ ఎవరో చెప్పారని చెప్పేసి మొన్న తీసుకొచ్చి ఇచ్చారు. మొన్న షూట్కి వెళ్ళాను, ఒక షూట్కి, దాంట్లో ఉండొద్దంటే తీస్తే మర్చిపోయాను పెట్టుకోవడం. ఎప్పుడు ఉంటుంది నాతో అది. బేసిక్గా ఈ మధ్యకాలంలో అమ్మాయిలు టాటూస్ని బాగా ఇష్టపడుతున్నారు. సో మీకు ఇక్కడ ఒక టాటూ ఉంది, సో దానికి మీనింగ్ ఏంటో తెలుసుకోవచ్చా? ఇట్స్ బిలీవ్ అండ్ ఫ్లై హై, ఇన్ బిట్వీన్ ద డోంట్ ఫర్గెట్ టు స్మైల్. అంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ నువ్వు బిలీవ్ చేసుకొని ఒక గోల్ కోసం వెళ్తూ ఉంటావు కదా, ఆ ప్రాసెస్లో ఎంజాయ్ చేయడం మర్చిపోకు నీ లైఫ్ని అని. చాలాసార్లు మనం మర్చిపోతాం, ఆ గోల్నే ఫోకస్ చేసుకుంటూ ఎందుకు అవ్వట్లేదని మార్నింగ్ నైట్ అదే థింక్ చేస్తూ ఉంటాం కదా. బట్ అదొక్కటే లైఫ్ కాదు, వెనక్కి తిరిగి చూసుకుంటే నీ గోల్తో పాటు నువ్వు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ కూడా నీకు ఉండాలి. సో ఆ రిమైండర్ కోసం పెట్టుకున్నాను అనేది. ఓకే, అండ్ ఫేవరెట్ క్రికెటర్? కోహ్లీ అనగానే ఒక స్పార్క్ వచ్చింది. రీజన్స్ ఏంటి? రీజన్ అంటే బేసికలీ నేను చాలా తక్కువ చూస్తాను క్రికెట్, ఫస్ట్ థింగ్. కాకపోతే నాకు ఎవరైనా బాగా హార్డ్ వర్కింగ్ చేసి పైకి వస్తున్నారు అంటే నాకు వాళ్ళకు ఇన్స్పైరింగ్ ఫ్యాక్టర్లా అనిపిస్తుంది. నాకు అట్లా ఇష్టం అనమాట కోహ్లీ. ఓకే, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది, సో అందులో మీకు ఇష్టమైన టీం ఏంటి? ఆబ్వియస్గా ఆర్సీబీ. సో ఇప్పటి వరకు ఆర్సీబీ ఒక్క సీజన్లో కూడా ట్రోఫీ విన్ అవ్వాల. సో ఈ సీజన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? హలో, ఈ సాల కప్ నమ్దే.
సో యాజ్ ఎ ఫ్యాన్ బాయ్గా, ఆర్సీబీ ఫ్యాన్ బాయ్గా ఇలా వింటుంటే చాలా వినమ్రుడుగా ఉంది, వినసంపుగా ఉంది సార్, వినసంపుగా ఉంది. సో అది నిజం అవ్వాలని కోరుకుంటున్నాను నేను. రాసి పెట్టుకోండి, ఇయర్ మనదే అవ్వాలి, 100% అవుతుంది. ఇంకా చెప్పండి, అంటే ఎన్నో ఏళ్ళ నాటి కళ. సో జనరల్గా నేను నా గురించి కాకుండా వేరే థింగ్స్ ఏమన్నా కోరుకుంటే అవుతాయని చాలా మంది చెప్తారు. సో కావాలంటే చూడండి, నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు అన్నారు అయింది అంటే. నిజంగా విన్ అయితే ఆర్సీబీ అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వచ్చి దండేసి లోపలిచ్చి సో అభిషేకాలు చేస్తారు. మా మేనేజర్ కూడా వస్తాడు. గోవిందా. అండ్ మీకు నచ్చిన ఆల్కహాల్? నేను అసలు ఇప్పటివరకు టేస్ట్ కూడా చేయలేదు. అంటే ఏదో ఇంటర్వ్యూ కోసం చెప్పండి, నిజంగా టేస్ట్ చేస్తే చెప్తాను. నేను 99% ఆనెస్ట్గా ఉంటాగా చూస్తాను. సో నాకు ఎప్పుడు ట్రై చేయాలని అనిపించలేదు. మేబీ ఫ్యూచర్లో ట్రై చేయాలని అనిపిస్తే చేస్తాను. ఫుడ్ చేయడం అంటే ఇష్టమా, తినడం అంటే ఇష్టమా? తినడం అంటే రాదన్నమాట. రాదు. సో ఒక చెఫ్ వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? లేదు. నీకెందుకు, రెస్టారెంట్కి వెళ్ళి తింటాను కదా, దానికి నేను యాక్సెప్ట్ చేయడం. ఓన్లీ షెఫ్ వరకే వచ్చి ప్రపోజ్ చేస్తే షెఫ్ అన్న దాని మీద యాక్సెప్ట్ చేయం కదా, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యి ఒక మంచి పర్సన్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ బీన్ వెయిటింగ్ చాలా ఇయర్స్ నుండి. తొందరలోనే హీ సెడ్ yes అని ఒక ఫోటో పెట్టి అవి పెట్టలేదు. సో తొందరగా సో అన్వీలింగ్ చేస్తే బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. చాలా మంది హార్ట్లు బ్రేక్ అవ్వడానికి కూడా రెడీగా ఉంటాయి. సో ఎనీవే, మీరు ఎలాంటి సినిమాలతో మమ్మల్ని ఇంకా బాగా క్యూట్గా, స్వీట్గా, హాట్గా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద very good luck and congratulations in advance. Thank you so much. So both of you keep rocking and keep entertaining us. Sure. Thank you. మా ఐ డ్రీమ్ కి మీ ప్రీషియస్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన అనన్య నాగల్ అండ్ శ్రీనివాస్ గారి ఎక్స్క్లూజివ్ చిట్ చాట్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, దేవ్ టంప్లా.